హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి అయితే శ్రీశైలం అనమాట. మేము శ్రీశైలం వెళ్ళాము రీసెంట్గానే. శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇదైతే. ఎర్లీ మార్నింగే అండి, 5:30కి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. ఇమ్లిబండ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అక్కడ జేబీఎస్కి వెళ్తేనేమో బస్సెస్ లేవు, ఆల్రెడీ అన్నీ రిజర్వేషన్ అయ్యాయని చెప్పారు. ఇమ్లిబండ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి శ్రీశైలంకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా డైరెక్ట్ శ్రీశైలం బస్సు అయితే దొరకలేదండి. ఇక్కడ కూడా రిజర్వేషన్ అయ్యాయని చెప్పారు. కల్వకుర్తి బస్సు వస్తే అందులో ఎక్కేసి అయితే అచ్చంపేటలో దిగాలి అని చెప్పారు. ఆ కల్వకుర్తి బస్సు వచ్చిన తర్వాత అందులో ఎక్కైతే మేము వెళ్ళాము. సో ఇంకా వెళ్ళిన తర్వాత కాసేపు అంటే మార్నింగే లేచాం కాబట్టి బస్సు ఎక్కిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాము. హ్యాపీగా అయింది జర్నీ అయితే. కొంచెం బస్ దగ్గర టెన్షన్ అనిపించింది, అయ్యో బస్ దొరకకపోతే ఎలా ఏంటి అనేసి. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట. శ్రీశైలంకి అయితే రీచ్ అయ్యామండి. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మాకు ప్రాబ్లం అయ్యింది. రూమ్స్ అయితే అస్సలు దొరకలేదండి. ఒక 1 అవర్ అయితే లగేజ్ పట్టుకొని మొత్తం రూమ్స్ కోసం అయితే తిరిగాము. చూస్తున్నారు కదా, ఇప్పటికే శ్రీశైలంలో ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఫుల్ ఎండ ఉంది. కానీ అక్కడ మాత్రం చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉందండి. రూమ్స్ మాత్రం చాలా ఇబ్బంది. మనకు తిరుపతిలో రూమ్స్ దొరుకుతాయేమో కానీ శ్రీశైలంలో దొరకడం మాత్రం చాలా కష్టం. మాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకనంటే మేము 13 years బ్యాక్ వెళ్ళాం. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మేము అప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట. చాలా చేంజ్ అయ్యాయి. అప్పుడు కూడా రూమ్స్ దొరకడం కష్టమైంది, కానీ ఇప్పుడైతే మాకు తెలిసిందనమాట. ఎందుకనంటే మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాం. సాటర్డే సండే వెళ్ళాలనుకున్న వాళ్ళు వారం ముందే రూమ్స్ బుక్ చేసుకోవాలంట ఆన్లైన్లో. అది మాకు తెలియక మేము డైరెక్ట్ వెళ్ళాము. ఇంకా ప్రతి ఒక్క సత్రానికి వెళ్తే అక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ వాళ్ళే ఇస్తున్నారనమాట. అంటే గోత్రాలు అడుగుతున్నారు. మీది ఏ క్యాస్ట్ అని అడిగేసి ఆధార్ కార్డు అది చూపించిన తర్వాత ఇస్తున్నారనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి, ముందే బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, కానీ అది మాకు తెలియదు అనమాట. తెలియక మేము డైరెక్ట్ వెళ్ళాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వేరే రూమ్ అనమాట. అంటే ఇది వేరే ప్రైవేటు. సత్రాలు సదన్స్ అనేది గుడి తరపున, దానికి మనీ పే చేయాలి, కానీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అడిగితే ఒక్క రోజుకే 1500 అన్నారు. అమ్మో, ఇంకా అట్లా కాదనేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ పక్కనే ఉంటుంది, దేవాంగ సదన్ అనేసి చెప్పారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. 600 రూమ్, కానీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్ అయితే చాలా బాగుందండి. 600. ఫుడ్ కూడా అందులోనే, ఇంకా బయట తినాల్సిన అవసరం. ఫుడ్ కూడా చాలా బాగుంది. వాళ్ళే మధ్యాహ్నం 2 o'clockకి మళ్ళీ నైట్ 8 o'clockకి వాళ్ళే పిలుస్తారనమాట వంట అయిన తర్వాత. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ కింద భోజనాలు పెడతారు. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అయితే పాతాళ గంగకి వెళ్ళాం. మాకు నెక్స్ట్ డే దర్శనం, మార్నింగ్ నెక్స్ట్ డే దర్శనం చేసుకుందాం అనేసి ముందు రోజే పాతాళ గంగకి వెళ్ళి అయితే స్నానం చేసాం. మళ్ళీ మనకు టైము కుదురదో మళ్ళీ అంత మార్నింగ్ వెళ్ళలేం కాబట్టి ఇంకా ఆ రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మేము తీసుకున్న రూమ్కి పాతాళ గంగకి 1 kilometer దూరం అనమాట. టెంపుల్కి దగ్గరే దొరికింది రూమ్ అయితే. ఇంకా పాతాళ గంగకి 1 kilometer నడవాలి. మళ్ళీ 6 o'clockకి క్లోజ్. అప్పటికే 4:30 అవుతుంది. 6కి క్లోజ్ కాబట్టి మేము ఆటో తీసుకొని అయితే వెళ్ళాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మెట్లు కూడా 500 మెట్లు ఉంటాయంట దిగడానికి. మనకి టైం లేదు, మళ్ళీ జర్నీ చేసి ఉన్నాము, అలసిపోయి ఉన్నాము, పాప ఉంది. ఇంకా ఇట్లా కాదు అనేసి అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రోప్ వే తీసుకున్నాం, అంటే టికెట్స్ తీసుకున్నాం. రోప్ వేలో అయితే తొందరగా వెళ్ళొచ్చు, మళ్ళీ తొందరగా రావచ్చు కదా అనేసి అయితే అందులో వెళ్ళామన్నమాట. జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఆల్రెడీ ఎప్పుడూ ఉంటారు. ఇంకా ఇప్పుడైతే మన సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళాము. సంక్రాంతి హాలిడేస్లో కాబట్టి జనాలు ఉన్నారు. అయినా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదిగో చూస్తున్నారు కదా, ఆల్రెడీ రిటర్న్ అయ్యేవాళ్ళు వీళ్ళు. మేమైతే వెళ్తున్నాము. తినడం
ఇంకెక్కడ జారుతుంది మెల్లగా. మనం అప్పుడు వచ్చింది అదే బ్రిడ్జ్ మీద వచ్చి నల్లమల్ల చెరువు నల్లమల్ల చెరువు నల్లమల్ల చెరువు ఉండదు ఫారెస్ట్ అదే అదే అదంతా అదే. చూపించింది కదా ఏంటిదిరా ఆ గుడి ఇక్కడ కాదు బోటింగ్ అది బోటింగ్ కూడా సేమ్ రేట్ అవునా కానీ టైం లేదు ఇప్పుడు మనకు 5:30 వరకే అంతేనా రేపు మార్నింగ్ ఉంది మాది ఉడతా ఉడతా ఎక్కడికి వెళ్తావు బండి తిప్పుతాడు డ్యామ్ చుట్టూ తిప్పుకొని వస్తాడు మొత్తం రేపు గంట పడుతుంది మనకు తెలుసు అంత స్లోగా ఎందుకు సెకండ్లా అదే అచ్చి ఆగనీరా ఇక్కడ మేమైతే రోప్ వే ఎక్కామండి. ఎక్కైతే వెళ్తున్నాము చూస్తున్నారా పైనుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. అదంతా కూడా పాతాళ గంగ అన్నమాట. చాలా బాగా కనిపించింది వ్యూ అయితే. అంటే బాక్స్కి 4 మెంబర్స్ని కూర్చోబెడతారు. మేము ముగ్గురం ఇంకొక అతన్ని కూర్చోబెట్టారనమాట. అటు వెళ్ళేది ఒక రోప్ ఉంటుంది, ఇటు వచ్చేది ఒక రోప్ ఉంటుంది అనమాట. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక ఇక్కడ నుంచి అయితే రోప్వే దిగి పాతాళ గంగకి అయితే వెళ్ళామండి. అంటే లోపలికి కూడా చాలా దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అక్కడే పూజ కూడా చేయించుకున్నాము. అదంతా మన నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఎందుకంటే అదంతా యాడ్ చేస్తే లెంత్ ఎక్కువగా అవుతుంది వీడియో. అందుకనేసి నేను ఇక్కడితోనే స్టాప్ చేసేసి నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.